తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని నిరాశపరిచిందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, 4000 పెన్షన్ పెంపు గురించి అసలు ఊసే లేదని ధ్వజమెత్తారు. అమలు కాని హామీలిచ్చి ఇప్పుడు వాటిని ఎగ్గొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు దోచుకునేందుకే ఎవరూ అడగని మూసీ రివర్ ఫ్రంట్ వాదనని ముందుకు తీసుకువచ్చారని అన్నారు. మూసీకి ఖర్చు చేసే నిధులు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని సూచించారు. కాలంలో ఏ పని చెయ్యలేదని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ప్రజలని. ఒకవేళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసింది అని ఒప్పుకొని దాని మీద మొత్తం బురద జల్లే కార్యక్రమం చేసినారు తప్ప వాళ్ళు కొత్తగా దీంట్లో పెట్టింది ఏమీ లేదు. ప్రజలు ఆశించింది ఏమీ లేదు. ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత